హలో వీవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు మనం సింపుల్గా సోజీ రవ్వతో, అదేనండి బొంబాయి రవ్వతో ఉప్మా తయారు చేద్దామండి. ఒక కప్పు రవ్వ అండి, అదేనండి ఒక చిన్న గ్లాసు రవ్వ అండి. అల్లం చిన్నుల్లిపాయల పేస్టు, పచ్చిమిర్చి, పెద్దల్లిపాయ పీసెస్, టమాటా పీసెస్ అన్నీ కట్ చేసామండి. ఆయిల్లో నామమాత్రంగా కొద్దిగా పచ్చిపప్పు, పెద్దల్లిపాయ పీసెస్, కర్రీ లీవ్స్ యాడ్ చేసి ఈ విధంగా ఫ్రై చేస్తున్నామండి. 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశానండి. హాఫ్ టీ స్పూన్ అల్లం చిన్నుల్లిపాయల పేస్ట్ అండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఇప్పుడు ఈ రవ్వ ఉప్మా తయారు చేస్తున్నామండి. మా వ్యూవర్స్ కోసం ఈ చిన్ని వీడియో ప్రజెంట్ చేస్తున్నానండి. తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. నెక్స్ట్ ఒక పెద్ద సైజ్ టమాటా హాఫ్ పీసెస్ అందులో యాడ్ చేశానండి. చూస్తున్నారు కదా. ఒక 2 నిమిషాల పాటు ఇవి ఫ్రై అయ్యాక ఇక మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాస్ వాటర్ అండి. ఒక గ్లాసు చిన్ని గ్లాస్ అండి, ఒక గ్లాస్ రవ్వ, దానికి తగ్గట్టుగా 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశానండి. ఇక నెక్స్ట్ హాఫ్ స్పూన్ కన్నా కొద్దిగా తక్కువేనండి సాల్ట్ యాడ్ చేశానండి. ఈ విధంగా ఇక ఒక 2 నిమిషాల్లో మన ఈ వాటర్ మరుగుతుందండి. చూస్తున్నారు కదా. ఇక మనం పక్కన పెట్టుకున్న ఈ రవ్వని యాడ్ చేసేద్దామండి కొద్దిగా. ఎన్నో వెరైటీస్తో తయారు చేస్తారండి ఈ ఉప్మాని. ఇంకా కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ మసాలాలు యాడ్ చేస్తారండి. ఏం వద్దనుకుంటే ఉట్టి కర్రీ లీవ్స్, పోపు మసాలా సీడ్స్తో కూడా తయారు చేస్తారండి. చూస్తున్నారు కదా. మన ఉప్మా దాదాపుగా రెడీ అయిపోయిందండి. కలర్ఫుల్గా ఈ విధంగా చూడడానికి చక్కగా ఉందండి. ఇక నెక్స్ట్ యూస్ చేసేటివేనండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వ్యూవర్స్. బై అండి.